సిబిఐ తన ఛార్జ్షీట్లో పేజీ నంబర్ 65లో చాలా స్పష్టంగా 2018లో బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ అనేటువంటి ఆ పేరుతో 291 రూపాయలకు చాలా నెయ్యిని సరఫరా చేసింది అన్నటువంటి విషయాన్ని పేర్కొన్నది. మేము వచ్చిన తరువాతనే ఆ బోలే బాబాను డిస్క్వాలిఫై చేయటం కూడా జరిగింది. మరొక కథనం వీళ్ళు రాస్తున్నటువంటిది ఏందిరా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టెండర్ నిబంధనల్ని సడలించటం ద్వారా ఈ సంస్థలు వచ్చి ఆక్రమించుకొని కల్తీ నెయ్యిని తయారు చేసినాయి అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. ఈ టెండర్ నిబంధనల్ని సరళతరం చేయకముందే హర్ష్ ఫ్రెష్ డైరీ నెయ్యిని సరఫరా చేసింది. సరళతరం చేసిన తర్వాత పాల్గొనేటువంటి అవకాశం ఎక్కడుంది? దానికి పాల్గొనలేదు కదా. పాల్గొనలేదు అంటే అంతకుముందే దానికి అర్హత ఉంది కదా. అలాగే ప్రీమియర్ డైరీ అంతకుముందే సరఫరా చేస్తున్నది కదా. మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన సంస్థ కాదు కదా. అలాగే 2023లో నేను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత కఠినతరం చేసిన తరువాతనే, నిబంధనలను అత్యంత కఠినతరం చేసిన తరువాతనే ఏఆర్ డైరీ అన్నటువంటిది టెండర్లలో పాల్గొనటం జరిగింది. వైష్ణవి డైరీ అన్నది కూడా ఆ తర్వాతనే పాల్గొనటం జరిగింది. మాల్గంగా అన్నటువంటిది కూడా. ఇక సరళతరం చేయటం ద్వారా కొత్తగా వచ్చి నెయ్యి కల్తీ చేయటంలో భాగస్వాములైనటువంటి సంస్థల పేర్లు ఒక్కటన్నా సిబిఐ పేర్కొన్నదా?